ఏపీలో ఈసారి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఎదుర్కొన్న దారుణ పరాజయం ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేసింది. మరి ముఖ్యంగా అసెంబ్లీలో కేవలం 11 సీట్లకు, లోక్సభలో 4 ఎంపీలకు పరిమితం కావడం ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. పరాజయం ఓ బాధ అయితే సాధించిన సీట్లు ఆ పార్టీని మరింత కుంగదీస్తున్నాయి. దీంతో భవిష్యత్ వ్యూహాలపై వైసీపీ దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా తిరిగి పుంజుకునేందుకు ఉన్న అవకాశాలు, విలీనం వంటి పలు ఆప్షన్లపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో గతంలో టీడీపీ సాధించిన 23 సీట్ల ఓటమిపై పదే పదే ఆ పార్టీని టార్గెట్ చేసిన వైసీపీకి ఇప్పుడు తమకు ఎదురైన 11 సీట్లను ఎలా సమర్థించుకోవాలో తెలియని దుస్థితి ఎదురవుతోంది. అంతేకాదు, రాష్ట్రంతో పాటు లోక్సభలోనూ తగ్గిపోయిన ప్రాతినిధ్యం దృష్ట్యా కేంద్రంలోనూ తమ మాట చెల్లని పరిస్థితి. కేవలం రాజ్యసభలో మాత్రం 11 మంది ఎంపీలు ఉన్నారు. వీరి సాయంతో వచ్చే 5 ఏళ్లు బండి లాగే పరిస్థితులు కనిపించడం లేదు. అన్నింటికంటే మించి గతంలో టీడీపీ ఓటమి పాలు కాగానే ఆ పార్టీ ఎంపీల్ని తమ వైపు తిప్పేసుకున్న బీజేపీ అనుభవాలు ఇప్పుడు వైసీపీకి గుర్తొస్తున్నాయి. తమ ఎంపీల్ని సైతం ఈ 5 ఏళ్ల కోసం బీజేపీ తమ వైపు తిప్పేసుకుంటే రాజ్యసభలో బిల్లులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే సమయంలో రాష్ట్రంలో వైసీపీ మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితులు పూర్తిగా తగ్గిపోతాయి. అసెంబ్లీతో పాటు పార్లమెంట్లోనూ వైసీపీ అప్రాధాన్య పార్టీగా మారిపోవడం ఖాయం. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేయాలి అనే దానిపై వైసీపీ ఇప్పుడు దృష్టి సారించక తప్పడం లేదు. ఎందుకంటే కేంద్రంలో బలహీనంగా ఉన్న ఎన్డీఏను బలోపేతం చేసుకునేందుకు మోడీ ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. ఇందుకోసం కేంద్రంలో ఇండియా కూటమి పార్టీలతో పాటు తటస్థమని చెప్పుకుంటున్న వైసీపీ, బీజేడీ వంటి పార్టీలపై ఫోకస్ చేయడం ఖాయం. అప్పుడు బీజేపీకి సరెండర్ అయిపోతారు అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ నేత ఆదినారాయణ రెడ్డి ఈ విషయం పరోక్షంగా చెప్పేశారు. అటు ఎన్డీఏలో టీడీపీ, జనసేన ఉండగా వైసీపీ చేరదు కాబట్టి కాంగ్రెస్ వైపు దృష్టి సారిస్తారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఏపీలో 5 ఏళ్లలోనే ఓడలు బండ్లు ఓడలయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పోరాటాలు కొనసాగించడం, అవసరమైతే జైలుకు వెళ్లేందుకైనా జగన్ సిద్ధమవుతున్నారని మరో ప్రచారం సాగుతోంది. గతంలోనూ పోరాటాల ద్వారా వైసీపీని శత్రు దుర్భేద్యంగా మార్చిన జగన్ ఈసారి కూడా అదే బాట ఎంచుకుంటే 5 ఏళ్ల పాటు కష్టపడి తిరిగి అధికారంలోకి రావచ్చని జగన్ భావించినట్లు తెలుస్తోంది.